మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం అనేది సమాప్తం అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ధైర్య, సాహస, లక్ష్మి అన్నట్లుగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే ధైర్యంతో ఎదిరించేటువంటి శక్తి శని ఇవ్వగలుగుతాడు. శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తృతీయంలో ఉన్నటువంటి స్థిని గురువు కన్నా బలవంతుడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రజాకర్షణ ఇవ్వగలుగుతాడు. రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ గురించుకున్నాయి ఏవైతే ఆగిపోయినటువంటి కొన్ని విషయాల్లో అవి ముందుకు జరగటం, అది పోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు. మధ్యవర్తి పంచాయతీల్లో కానీ, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాన్ని ఇవ్వగలుగుతాడు. సంఘంలో గౌరవాన్ని, గుర్తింపును ఇవ్వగలుగుతాడు. ఇది ఒక మంచి శుభపరిణామంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు అక్టోబర్, నవంబర్ నెలలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్తాడు. ప్రథమార్థాల్లో గురువు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. విద్యాలయాల్లో టీచర్స్కి కానీ, లేకపోతే పిల్లలకు కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కొద్ది కష్టపడి చదవాలి పిల్లలు, ముఖ్యంగా మ్యాథమెటిక్స్లోను మరియు అదేవిధంగా భౌతిక శాస్త్రాల్లోనూ, సైన్స్ పరంగాను కొద్ది కష్టపడి చదవాలి. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ దర్శించడం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. దాంతోపాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ధనస్థానంలోకి రాహుగ్రహ సంచారం జరగటం, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకి, అనవసరమైనటువంటి తగాదాలకి దారితీసే విధంగా ఉంటుంది. కాబట్టి కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవటం కోసం దుర్గాదేవిని పూజించండి. రాబోతున్నటువంటి దుర్గా నవరాత్రులలో మీకు పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.